కానీ నేను కానీ ఇంకెవరితోనైనా కానీ మనం తను కన్విన్స్ చేసి ఇంటికి పంపించకూడదు, ప్రామిస్ చేయించుకుంటాను. అర్థమైందా? అది అడగగానే నువ్వు దేనికి చేసావురా? అది కత్తి చూపించి మరీ ఎగ్జాంపుల్ చెప్పిందిరా. యు మీన్ నైఫ్? నాకేంటి ఈ రోజుతో నీ లైఫ్ క్లోజ్ అనిపిస్తుంది. ధైర్యంగా ఉంటుందని పిలిచారా, నువ్వే దైవంలా భయపెడుతున్నావు. కన్విన్స్ చేసే అవకాశం లేకుండా ఎలా వెళ్తుందిరా? ఆటలో దిక్కు అని ఆడకుండా గెలవాలంటే ఎలా అవుతుంది? ఆడే అవకాశం ఇవ్వకుండా ఎదుటి వాళ్ళు మనల్ని గెలవాలనుకుంటున్నప్పుడు మనం ఓడిపోకుండా ఉండడానికి ఉన్న ఒకే ఒక్క దారి గ్రౌండ్లోంచి వాళ్ళందరూ వాళ్ళే బయటకు వెళ్ళేలా చేయటం. నువ్వు ఎలాగో దానిలో మాస్టర్ కదా, ఆ ధైర్యంతోనే ప్రామిస్ చేశాను. ఫోన్ చేసింది, ఎక్కడున్నావు అని అడిగితే ఏం చెప్పిందో తెలుసా? వాడి నెత్తి మీద కూర్చున్నా, నువ్వు వస్తే నీ నెత్తి మీద కూడా ఎక్కుతా ఉంది. దాని బాగుందా? కత్తి మీద ఎక్కితే గుచ్చుకునే దానికేగా, నీకేమైతే? అంటే ఇప్పుడు నేనే కత్తి అంటావు? నేను లోపలికి వెళ్ళి సిచ్యువేషన్ ఏంటో చూసి వచ్చి నేను పిలుస్తా, సరేనా? సరే నువ్వు వెళ్ళరా, నేను చూసుకుంటా. తెచ్చావా? ఏంటిది? తాళి తెస్తా అన్నావుగా, తెచ్చావా? తెప్పిస్తా, నాది నేనే తెచ్చుకుంటే ఏం బాగుంటుంది చెప్పు. అవునా, సరే అయితే తలపేసిరా. దేనికి? చాలా టైం అయిందిగా, టైం సరిపోలేదా నీకు? అదేం లేదు, రమ్మని చెప్పాగా వాడిని, మళ్ళీ వస్తే బాగోదు. అందుకేగా తలపేసి రమ్మని చెప్పాను. వెళ్ళు. తలపేసి లోపలికి రమ్మంటుందిరా. నేను ఉన్నానని తెలుసా? తెలీదు. మరి ఇంకేంటి సెల్లు? ఎక్కడికి వెళ్ళేది? లోపలికి వెళ్తాను, కరెక్ట్గా 5 నిమిషాల్లో డోర్ కొట్టు, తీసే వరకు కొడుతూనే ఉండు, అసలు ఆపకు, సరేనా? గుర్తుపెట్టుకో, 5 నిమిషాలు.